సార్ ఏముంది సార్ సినిమా, అసలు ఇటువంటి స్టంట్స్ మన ఇండియాలో ఎవ్వరూ తీయలేరు సార్. హలో ఒక్క నిమిషం. మన ఇండియన్స్ నువ్వు అంత తక్కువ అని నీకు అర్థమైందా? ఆ స్టంట్స్లో అంత గొప్పతనం ఏముంది? మనం కూడా అలాంటివి చేయొచ్చు. ఓసారి ఏం జరిగిందో తెలుసా, నాకు కూడా అలాంటి టెరిఫిక్ స్టంట్ చేసే అవకాశం వచ్చింది. సార్ మీరు మరీ జోక్ చేస్తున్నారు. ఇది జోక్ కాదు, నిజంగానే చేశాను. మీరు కాదు కానీ జోసెఫ్ సార్ అయితే 2-3 కార్ల మీద నుండి ఈజీగా దూకుతారంట కదా. ఎవరు? జోసఫ్? మనవాడు చాలాసార్లు పడిపోయాడు, ఆ సంగతి తెలుసా నీకు? సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఓ షిట్, సారీ. ఇట్స్ ఓకే. తీసుకోండి మేడం మీ బ్యాగ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏమైంది? సార్ ఈసారి వాడి ఫింగర్ ప్రింట్స్ కరెక్ట్గా దొరికాయి సార్. ఫెంటాస్టిక్ మనీషా, వర్క్లో నీ స్పీడ్ నాకు బాగా నచ్చింది. సార్ నేను కూడా జోసెఫ్ సార్ లాగా కార్ మీద నుంచి జంప్ చేస్తాను. చూడు, ముందు ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఫారెన్సిక్ ల్యాబ్కి వెళ్ళు. ఓకే? ఓకే సార్. తమరు నన్నెందుకు ఫాలో అవుతున్నారు? నేను మీ వెంట పట్టమేంటి? అవును, అందుకే అడుగుతున్నాను ఎందుకు అని. ఇంతకుముందే కాఫీ షాప్లో ఫాలో అయ్యారు, ఇప్పుడు ఇక్కడ. ఏం కావాలి మీకు? హలో సార్, నటించింది చాలు. నాకు ఇవ్వాల్సిన వస్తువులు నాకు ఇస్తే చాలా మంచిది. ఓహో మేడం, మీరు అనుకుంటున్న వ్యక్తిని నేను కాదు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నట్టున్నారు. ఇన్స్పెక్టర్ అభిజితే కదా మీరు? అవును, కానీ అయితే ఇందులో డౌటే లేదు సార్. ప్లీజ్ నా వస్తువు నాకు ఇచ్చేయండి. ఏంటది? చూడండి సార్, నా వస్తువు నాకు ఇవ్వకపోతే మిమ్మల్ని వదిలే సమస్య లేదు. ఏంటి సార్, ఏమైంది? ఏంటమ్మా గొడవ? మీ పని మీరు చూసుకోండి సార్. మీరు ఎలా ఎందుకు తింటారు? సెక్యూరిటీ ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పండి సార్. మేడం అది చూడండి, నా వస్తువు నాకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అలాంటిదేం లేదు. హలో సార్, మిమ్మల్ని ఒక్క నిమిషం. నేను సిఐడి ఆఫీసర్ని, తప్పుకుంటారా? ఎవరు? రూమ్ సర్వీస్ సార్. చూడండి, మీకు నేనేం ఆర్డర్ ఇవ్వలేదు. అంటే మీ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ ఇచ్చిండొచ్చేమో సార్. నాతో ఇంకెవరూ లేరు. ఉంది సార్.
అభిజిత్, జోసఫ్, అది నాకు చిన్న సహాయం కావాలి. ఎందుకు? ఏమైంది? నువ్వెక్కడున్నావు? సిటీ హైవే రోడ్లో ఫర్ ఎవర్ బుక్ షాప్ ఉంది కదా, దాని ఎదురుగానే ఉన్నాను. నేను చెప్పాను కదా ఎవరో అమ్మాయి నన్ను ఫాలో అవుతోందని. తను ఆ బుక్ షాప్ దగ్గరే నిలబడింది. ఇప్పుడు మరో అమ్మాయి ఎవరో తెలియదు కానీ ఈ అమ్మాయిని ఫాలో అవుతోంది. అవునా? నేను అక్కడికి ఇప్పుడే వస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. అరే, నువ్వు ఇటు నుంచి ఎలా వచ్చావు? అలా తిరిగి వచ్చాను. అభిజిత్, నేను వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విన్నాను. ఏంటి? సూపర్, ఏదో సూపర్ అని మాట్లాడుకుంటున్నారు. సూపర్ అంటే అర్థం ఏంటి? సూపర్ మార్కెట్, సూపర్ స్టార్, ఇంకేమున్నాయి? సూపర్ హోటల్. అది నీకెలా తెలుసు? అభిజిత్, సూపర్ సైన్ హోటల్లో ఏదో హత్య జరిగిందని మన ఏసీపీ గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. అంటే ఖచ్చితంగా ఈ ఇద్దరు అమ్మాయిలకి హోటల్లో జరిగిన ఆ మర్డర్కి సంబంధం ఉండే ఉంటుంది. సార్, ఇతని పేరు సచిన్ కుమార్. ఈ రోజే ఢిల్లీ నుంచి వచ్చాడంట. ఈ రోజే ఢిల్లీ నుంచి వచ్చాడు, కానీ చనిపోయాడు. చాలా షార్ప్గా ఉంది కత్తి. దగ్గరలో ఇంకేమైనా ఉన్నాయా? లేదు సార్, ఎక్కడా ఏం దొరకలేదు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. హత్య చేసిన వాళ్ళు ఎవరో కానీ ఇల్లంతా బాగా సోదా చేశారు. వాళ్ళు వెతుకుతున్న వస్తువు ఇతని దగ్గర ఏదో ఉండి ఉంటుంది. దానికోసం ఇల్లంతా చిందరవందర చేసి పారేశారు. వాళ్ళకి ఆ వస్తువు దొరికిందో లేదో మాత్రం తెలీదు. గాయం చాలా చిన్నదిగా ఉంది సార్. ఈ గాయాన్ని బట్టి చూస్తుంటే కత్తి చాలా షార్ప్గా వచ్చి దిగినట్టుంది. ఇది గమనించావు అభిజిత్? కత్తితో బలంగా ఒకేసారి పొడిచారు. సార్, నాకేమనిపిస్తోందంటే ఇతన్ని చేతితో పొడిచుండారు సార్. కత్తిని ఫోర్స్గా విసిరుంటారు. మీరొక పని చేయండి, ఇతన్ని కలవడానికి ఎవరెవరు వచ్చారో రిసెప్షన్లో అడిగి తెలుసుకోండి. ఆ వచ్చిన వాళ్ళని ఎవరో ఒకరు చూసే ఉంటారు. ఓకే సార్. ఏంటి? త్వరగా రండి ఆ మనీషా, ఎక్కడున్నావు? సార్, మంచం కింద. ఆ మనీషా. సార్, ఇది చూడండి. ఏంటది? సార్, నేను మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాను. సచిన్ రూమ్లోకి ఎవరు వెళ్ళలేదు సార్. ఒకవేళ మీ స్టాఫ్ ఎవరైనా వెళ్ళుంటారుగా? ఆ రూమ్లో మర్డర్ జరిగినప్పటి నుండి అక్కడికి ఎవరు వెళ్ళలేదు సార్. నేనే మా స్టాఫ్ మొత్తాన్ని అడిగి తెలుసుకున్నాను సార్. అతని రూమ్ కి కాదు కదా, అసలు ఆ ఫ్లోర్ కే ఎవరిని వెళ్ళనివ్వలేదు సార్. నేను చెప్పేది నిజం సార్. అచ్చా, ఎవరు కలవటానికి రాలేదంటారా? లేదు సార్. అతని రూమ్కి ఎవరు వెళ్ళలేదంటారా? లేదు. అంటే తనకు తానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చెక్కినోడులా కత్తి తీసుకుని పొడుచుకొని చచ్చిపోయాడు అంటారా? ఆ తర్వాత తనే కత్తి తీసి పడేశాడంటారు. అంతేగా మీరు చెప్పేది? సార్, అదేలా జరుగుతుంది సార్? చనిపోయిన వ్యక్తి అసలు చాకెలా విసరగలడు? మేము అడుగుతోంది అదే కదండి. సార్,
అతను హోటల్కి రాగానే వెంటనే రూమ్లోకి వెళ్ళిపోయాడు. 5 నిమిషాలు కాగానే మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు సార్. ఈ సంగతి మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? సార్ అది నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొచ్చింది సార్. ఎక్కడికి వెళ్ళాడేంటో గుర్తుందా? తెలుసంటే ఎవరికో ఏదో ఇవ్వడానికి వెళ్ళినట్టున్నాడు సార్. ఆ విషయం మీకెలా తెలుసు? సార్ అతని చేతిలో బ్రౌన్ కలర్ పార్సల్ ఉంది. ఓ నో ప్రాబ్లం. అలాగే. హలో సార్. అతను మళ్ళీ తిరిగి వచ్చేసరికి అతని చేతిలో ఏమీ లేదు సార్. చేతిలో పార్సల్ లేదా? లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వా? నేనే. ఏమనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నారా? చూడండి సార్, నా వస్తువు నాకు కావాలి. నువ్వు వెళ్ళి జోసెఫ్, నేను వస్తాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నా వస్తువు నాకు ఇవ్వకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజు ఖచ్చితంగా నా వస్తువు నేను తీసుకునే వెళ్తాను. మేడం దయచేసి మీరు తప్పుగా మీరు అనుకోండి. కాస్త ఆగుతారా? కాస్త జాగ్రత్తగా ఆ మాట్లాడండి. జాగ్రత్త ఏదో ఈయనకి చెప్పండి. చూడండి, దయచేసి మీ తిక్క తిక్క విషయాలకి ఆపండి. అసలు మీరు ఏంటి ఎవరు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ? ఈ ఏమైంది? దగ్గర నా వస్తువు ఒకటి ఉంది. ఇవ్వమంటే ఇవ్వటం లేదు సార్. ఈవిడ ఎక్కడి నుంచి ఊడిపడిందో అర్థం కావట్లేదు సార్. అంత అవసరం లేదు. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. చూడు మిస్, నేను ఏసీపీ ప్రతిమన్ని. అసలు ఏం జరిగిందో నాతో చెప్పండి. ఏసీపీ అంటే మీరు ఇతనికి బాసా? ప్లీజ్ సార్, మీరైనా హెల్ప్ చేయండి. ఇతను నేనెవరో తెలియనట్టు మాట్లాడుతున్నాడు. నా వస్తువుని మీరైనా నాకు... నీ నాటకాలు ఆపుతావా? ఇంతకెవరు నువ్వు? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదు అన్నట్టు నా వెనకబడుతోంది. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నా భర్త ఎవరో మీకు తెలీదా? ఓ, ఆడకూడన్నాడా? మధ్యలో ఈ భర్త గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, పిలువు నీ భర్తని పిలువు. ఎక్కడున్నాడో పిలువు. ఆయన చనిపోయారు. ఐఎమ్ సారీ. ఆయన చనిపోయే ముందు నాకు ఇమ్మని ఒక గిఫ్ట్ ఇచ్చారటగా. అయ్యో, మళ్ళీ అదే నస. ఇంతకీ మీ భర్త పేరేంటి? పార్థవ్. వాడు చనిపోయాడా? అది ఇంత అకస్మాత్తుగా. అసలు ఏం జరిగింది వాడికి? 4 నెలల క్రితం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య? అసలు ఏమైంది? చూడండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారో అది అడగండి. ప్లీజ్ ఆ వస్తువు నాకు ఇచ్చేయండి. నా భర్త చివరిగా ఇచ్చిన గిఫ్ట్ అది. దయించి అది నాకు ఇచ్చేయండి. చూడండి, వాడు నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదంటే నమ్మరేంటి? అది ఆ మాటకొస్తే 2 ఏళ్ల నుంచి కలవనే లేదు. 2 సంవత్సరాలేంటి? మా ఆయన చనిపోవటానికి 2 రోజుల ముందే ఆయన్ని మీరు కలవలేదా చెప్పండి? మళ్ళీ అదే అంటారేంటి? ఎవరు చెప్పారు మీకు అతను కలిశానని? పార్థవ్ సార్. ఇదిగోండి సార్ ఆయన ఇచ్చిన టెలిగ్రామ్. డియర్ సునంద, ఇక నీకు చెప్పాల్సింది ఏం లేదు. సో ఎందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించు. నా ఫ్రెండ్ సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్ నీకోసం ఒక గిఫ్ట్ తెస్తున్నాడు. ఇదే నా చివరి కానుక. ఆ గిఫ్ట్ ఏంటో నాకు అస్సలు తెలియదు సార్. నేను వాడిని కలిసి దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకంటే మా ఇద్దరికి ఓ చిన్న గొడవ జరిగింది సార్. గొడవ జరిగిందా? ఏ విషయంలో? వాడు ఆ సంగతి నేను మీకు ఇప్పుడు చెప్పలేను సార్. కానీ ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి. వాడు నాకు ఎలాంటి గిఫ్ట్ పంపలేదు. నాకు అర్థమైంది ఇక్కడ నాకు న్యాయం జరగదని. చూడండి, నా గురించి నేను చూసుకోగలను. మీరందరూ కాసేపు బయటికి వెళ్ళండి. అభిజిత్, నువ్వు ఇలా రా. అభిజిత్ ఆ అమ్మాయికి కాదు, కనీసం నాకైనా చెప్పగలవా? తనకు నువ్వు ఇవ్వద్దనుకుంటున్నా ఆ వస్తువేంటో? సార్, మీకు నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందా? తను ఏడ్చి 2 కన్నీటి బొట్లు కార్చేసరికి తను నిజం చెప్పింది అనుకుంటారా? నేను కూడా ఏడ్చి గగ్గోలు పెడితే సార్ అభిజిత్, మీరు నన్ను చాలా అవమానించారు సార్.
హాయ్ జోసఫ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నీతో కాస్త మాట్లాడాలి. చూడు, ఏసీపీ గారి గురించి అయితే నాకు మాట్లాడడం అసలు ఇష్టం లేదు. సునంద విషయం గురించి. ఎక్కు. పార్థో ఆత్మహత్య ఫైల్ తెప్పించావు. ఈజ్ ఇట్? ఏంటి, ఏం తెలిసింది? సునంద చెప్పింది నిజమే. అరే అభిజిత్, ఈ మాట చెప్పడానికి వచ్చావా? అయితే ఖచ్చితంగా ఆయన నేను పంపుంటాడు. నో యార్. వద్దు, నువ్వు వెళ్ళు. నువ్వు ఆయన కలిసి చక్కభజన చేసుకోండి. నన్ను మాత్రం ఈ కేసులో ఇరికించొద్దు. కనీసం పార్థవ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలుసుకోవా? అతను మందులో నిద్రగోళీలు వేసుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటి? కానీ అభిజిత్ అతని జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా మందు తాగిన దాఖలాలే లేవట. అవును, నువ్వు చెప్తోంది పచ్చి నిజం. అభిజిత్, ఏదో జరిగినట్టుంది. జోసఫ్, అంటే వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోలేదు. ఇది ఖచ్చితంగా హత్య. ఇప్పుడు ఆఫీస్కి వెళ్దామా? మరి ఏసీపీ గారు ఆఫీస్కి వచ్చేటైతే అభిజిత్ని తీసుకునిరా, లేకపోతే నువ్వు రాకూడదని ఆర్డర్ వేశాడు. అదంతా వదిలే అభిజిత్, కనీసం నా కోసమైనా వచ్చే. ఏసీపీ గారికి ముక్కు మీద కోపం నిజమే, కానీ మనం అంటే ప్రేమ కూడా. అరే, మళ్ళీ వచ్చేసావే. నువ్వు అసలు రావేమో అనుకున్నాను. రావాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదు సార్. కానీ ఏంటి? మీరు రమ్మని చెప్పి పంపాక రాకపోతే అంత బాగుంటుందా చెప్పండి? అవునా? ఓ చిన్న విషయాన్ని అడిగేసరికి అలిగి ఆఫీస్ నుంచి వెళ్ళిపోతావా? సర్లే, మనం ఆ సంగతి తర్వాత చూద్దాం. ముందు దీని సంగతి ఏంటో చూడు. హోటల్కి సర్చింగ్ వెళ్ళినప్పుడు మనకు దొరికిన సోప్ కదా సార్ ఇది? అవును. మరి దీన్ని ఇంత ప్రేమగా చేతిలో పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? ప్రేమతో పట్టుకు తిరగట్లేదు. ఈ సోపు ఈ కేసులో క్లూ అని నాకు అనిపిస్తుంది. ఈ సోపులో అంత మతలబు ఉందా? దీని మతలబు గురించి నేను నీకు చెప్పట్లేదు అభిజిత్. ఇందులో ఏమైనా దాచిపెట్టారేమో అనిపిస్తుంది. సార్, దాన్ని కట్ చేస్తే తెలుస్తుందిగా. మై గాడ్, చూసారా? నేను చెప్పానా లేదా ఇందులోనే ఏదైనా దాచుంటారని? ఇలా మీరెప్పుడైనా చూసారా? కానీ సార్, అందులో ఏం లేదు కదా. కానీ జోసఫ్, ఇందులో దాచిపెట్టడానికి ప్లేస్ అయితే క్రియేట్ చేశారు కదా. సార్, ఈ రూమ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని వెతికేందుకే అనుకుంటాను. ఒక్క నిమిషం సార్. బ్రౌన్ పార్సల్. అతను గదిలోంచి బయటికి వెళ్ళేటప్పుడు తన చేతిలో పార్సల్ పెట్టుకుని వెళ్ళాడట. మరి ఆ పార్సల్ ఎక్కడికి వెళ్ళినట్టు? సార్, ఇంకో కొత్త విషయం తెలిసింది సార్. సచిన్ హోటల్ నుండి బయటికి వెళ్లే ముందు ఫోన్ చేశాడట సార్. అవునా? ఎవరికి ఫోన్ చేశాడు? దీప్రాజ్ పి తరుణ్. ఏంటి, అతనికి ఫోన్ చేశాడా? ఏంటో అనేది? ఏ, ఆ వ్యక్తి నీకు తెలుసా? నాకు బాగా తెలుసు సార్. అతనికి నాకు మంచి పరిచయం ఉంది. ఆయన మా స్కౌట్ లీడర్గా ఉండేవారు. పైగా నేను నా ఫ్రెండ్ ఈయన క్యాంపులోనే మొదట కలుసుకున్నాం. అభిజిత్, ఈ కేసులో ఇరుక్కుంటున్న వాళ్ళందరూ నీకు బాగా తెలిసిన వాళ్లే. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఐ డోంట్ నో సార్. ప్రణీత్, నీ దగ్గర అతని అడ్రస్ ఉందా? ప్రెసిడెంట్ మ్యాన్ హౌస్, మల్బార్ హిల్. Oh my God.
డెడ్. సార్ ఇతన్ని కూడా వాడెవడో హోటల్లో అతన్ని చంపేసినట్టే చంపేశాడు సార్. సార్ ఆ హంతకుడు ఇక్కడ కూడా ఏదో వెతికే ప్రయత్నం చేశాడు. అర్థమైంది. ఆ పార్సల్ దానికోసం ఎవరో వెతుకుతున్నట్టున్నారు. అభిజిత్, రక్తం ఇంకా ఎండిపోలేదు. అంటే హత్య జరిగి ఎంతోసేపు కాలేదన్నమాట. సార్ ఆ, సార్ ముందితను ఇక్కడ ఉన్నట్టున్నారు. ఆ తర్వాత చనిపోయే ముందు ఇక్కడికి వచ్చి పడ్డారు. సార్ ఆ, ఇతను ఆ డెస్క్లో ఏదో తీసేందుకు ప్రయత్నించినట్టున్నాడు. ఆ చేయి చూడండి, ఆ డెస్క్ వైపు వెళ్ళింది. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ రక్తం కూడా అంటింది. స్కౌట్ బ్యాడ్జ్? అసలు ఇదేం స్కౌట్ బ్యాడ్జ్ అభిజిత్? ఎవరైతే ఫారెస్ట్ క్యాంప్స్లో ఎక్స్పర్ట్స్ అవుతుంటారో వాళ్ళకి దీన్ని ప్రజెంట్ చేస్తుంటారా? నాకు కూడా ఇలాంటిది ఒకటి వచ్చింది సార్. ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చానని నాకు ఇలాంటిది ఒకటి ఇచ్చారు. సార్ మేమంతా రెగ్యులర్గా వచ్చి క్యాంప్ నిర్వహించే ప్లేస్ ఇదే సార్. సార్ సార్ ఇతనే ఇక్కడ కేర్ టేకర్. ఎస్ సార్. క్యాంప్ క్లోజ్ అయినట్టుంది. ఎవరు లేరా ఏంటి? లేదు, ఇక్కడ ఎవరూ లేరు. వర్షం వల్ల క్యాంపు బంద్ ఉంది. కానీ ఉదయం దీపరాజ్ సార్ వచ్చారు. నిజంగా వచ్చాడా? ఆయన ఇక్కడికి వచ్చారా? అవును. ఏం పని మీద? తెలియదు సార్, కానీ అతను ఫారెస్ట్లోకి వెళ్ళారు. సార్ ఆ జంగల్ ట్రైల్ ఇటువైపే ఉంది. సార్ ఇలా చూడండి సార్. దీన్ని స్కౌట్లో ట్రాకింగ్ సైన్ అంటారు సార్. ఎదురయ్యే అపాయాల్ని ఛేదిస్తూ స్కౌట్స్ ఇలాంటి వాటిని సెట్ చేస్తూ ముందుకెడుతుంటారు. ఏంటి నువ్వు అనేది? ఏముంది, మనం ఇటువైపు వెళ్ళాలి అని అర్థం. ఈ లీఫ్ చాలా ఫ్రెష్గా ఉంది. అంటే వాళ్ళు ఈ దిశగా వెళ్ళి 1-2 అవర్సే అవుతుందన్నమాట. బహుశా మా లీడరే సెట్ చేసినట్టున్నారు. సార్ ఇది చూడండి, ఇక్కడ ఏదో బొంద లాంటిది ఉంటే పూడ్చిపెట్టినట్టున్నారు. తవ్వండి. ఈ పార్సిల్ మీద అభిజిత్ సార్ పేరుందే. ఇది డైమండ్ నెక్లెస్. దీని గురించే కదా ఆ రోజు నీతో ఆ అమ్మాయి గొడవ పెట్టుకుంది? హలో, నీకు మూడింది. ఏంటి సిఐడిస్కి పార్సల్ దొరికింది. సార్? జ్యువెలరీ షాప్ అతన్ని ఎంక్వైరీ చేస్తే ఇలాంటి హారాలు 1000 రూపాయలకే ఫుట్పాత్ల మీద దొరుకుతాయని చెప్పాడు. ఏంటి, నిజంగానా? అవును సార్, దీని మీద 100 రూపాయలు పెట్టి 10 రూపాయల కమ్మినా ఎవ్వడూ కొనడు. ఇక తమరు షాపింగ్ చేసింది చాలు కానీ దయచేయండి అని చాలా గౌరవంగా చెప్పాడు సార్. అంటే ఆ చనిపోయిన వ్యక్తి తన భార్యకు నకిలీ హారం పంపించాడా? అవును సార్, అది జాగ్రత్తగా. అలా ఎందుకు చేసుంటాడు? హలో 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 మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? లుక్ ఆఫీసర్, నన్ను లోపలికి వెళ్ళనివ్వు, లేకపోతే మర్యాదగా ఉండదు. మంచి కోపంగా ఉన్నట్టున్నారే. అవును, మీ సిఐడి వాళ్ళు ఏం చేస్తున్నారు? నా గిఫ్ట్ తీసేసుకుని పైగా లోపల దాక్కున్నారు. నేను ఎస్పీ గారిని కలవాలి. లే తప్పుకో. మేడం మేడం ఒక్క నిమిషం. మేడం
దిస్ ఇస్ నాట్ రైట్ వే మేడం. చూడండి, నా వస్తువు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళాలి. చూడండి, ఇది మీకు ఇప్పుడు ఇవ్వడం కుదరదు. ఎందుకు? ఎందుకంటే దీని నీ భర్త ప్రేమతో పంపించలేదు, కేవలం కహానే. దీని మూలంగా హత్యలు జరుగుతున్నాయి తెలుసా? చూడండి, నాకు కాకమ్మ కథలు చెప్పకండి. నా హారం నాకు కావాలంతే. అరే లీవ్ మీ. రండి మీరు. నాకు తెలుసు మీరేం చేస్తున్నారు. మీకు స్వార్థం పెరిగిపోయింది. నా హారాన్ని మీరు కొట్టేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని ఊరికే మీ అంత చూస్తాను. ఏం చేస్తున్నావు అభిజిత్? సార్, వెతకపోయిన తీగేదో కాలికి తగిలినట్టుంది. ఏంటి నువ్వు అనేది? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటే ఇదే. మై గాడ్, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ కీకి మ్యాచ్ అయ్యే తాళం ఎక్కడుందా అని. సార్, ఈ కీని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇదేదో లాకర్ కీ ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. సార్, నా ఫ్రెండ్కి జిమ్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఒకవేళ ఈ కీ ఆ జిమ్ లాకర్ అయితే కాదు కదా? పార్థవ్ చనిపోయాడని విన్నాక నాకు చాలా బాధేసింది. కానీ ఈ కీ మీకు ఎక్కడ దొరికింది? అసలు ఈ కీ ఎక్కడ దొరికిందో ఆ విషయం వదిలేసి తన లాకర్ అసలు ఎక్కడ ఉండేదో అది చూపించండి చాలు. అవునండి, అతను మొదటి నుంచి లైఫ్ మెంబర్. రండి పదండి. రండి సార్. ఇదిగోండి సార్, 22 నెంబర్. దీంట్లో ఏదైనా విలువైన వస్తువు ఉందేమో చూద్దాం. ఒకసారి ఓపెన్ చేయి. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది సార్. వాట్? ఓ గాడ్. అవును సార్, ఎవరో ఏదో చేసినట్టున్నారు. మనకన్నా ముందే వచ్చి ఎవరో ఖాళీ చేసి వెళ్ళారు. సార్, వాడెవడో మనకంటే ముదురులా ఉన్నాడు సార్. ఎప్పుడు మనకంటే ఒక అడుగు ముందే ఉంటున్నాడు. మనకంటే ముందుగా ఎలా వచ్చారో అర్థం కావట్లేదు. మనం ఎక్కడికి వెళ్తున్నది, ఏం చేయబోతున్నది వాళ్ళకు ముందుగానే ఎలా తెలుస్తుంది? ఎలా మనకంటే ముందుగా ఎలా వెళ్ళగలుగుతున్నారు? సార్, మీరు చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఓవర్ రియాక్టా? ప్రతి చోట మనం ఇలాంటి చిలకలను ఎదుర్కొంటూనే ఉన్నాం. అన్నిటికంటే ముందు ఆ స్కౌట్ లీడర్ దగ్గరికి, ఆ తర్వాత ఆ జిమ్కి మనం ఎక్కడికి వెళ్తున్నామో వాళ్ళకు ముందుగానే ఎలా తెలుస్తుంది? విగ్రహాల్లా సైలెంట్ గా నిలబడకండి, ఏదో ఒకటి మాట్లాడండి. మనం అసలు ఆ జిమ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ముగ్గురం మాత్రమే ఉన్నాం. అక్కడే ఈ విషయం మాట్లాడుకున్నాం. మరి ఈ విషయం వాళ్లకు ఎలా తెలిసిపోయింది? చెప్పండి. మీకేమనిపిస్తుంది? ఇదంతా నేను చేస్తున్నాను అనుకుంటారా? అలా అని నేను అనలేదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. మనం మాట్లాడుకున్న ప్రతి విషయం వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఎలా? మనకు నెక్లెస్ దొరికితే ఆ నెక్లెస్ తీసుకోవడానికి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఆ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసింది? మనకు నెక్లెస్ దొరికిన సంగతి ఆ అమ్మాయికి ఎవరు చెప్పారు? హలో, ఒక్క నిమిషం. అభిజిత్, నీకే ఫోన్. ఎవరో అమ్మాయి మాట్లాడుతోంది. హలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అభిజిత్, మీకు సంబంధించిన పార్సల్ ఒకటి నా దగ్గర ఉంది. పార్సలా? ఎవరు పంపారు? మీ ఫ్రెండ్ పంపాడు. కానీ వాడు పంపిన ఒక పార్సల్ నాకు చేరిపోయింది. మళ్ళీ పంపడం ఏంటి? మీకు సంబంధించిన పార్సల్ మీకు చేరుతుందో లేదో అని భయపడి అసలైన పార్సల్ నాకు పంపాడు. ఓకే, ఆ పార్సల్ తీసుకుని మీరు వెంటనే సిఐడి బ్యూరోకి వచ్చేయండి. నేను అక్కడికి రాలేను, చాలా ప్రమాదం. అందుకే మీరే రండి. ఎప్పుడు, ఎక్కడికి రావాలి? సాయంత్రం 4 గంటలకి లుకౌట్ పాయింట్ దగ్గరికి రండి. ఓకే, మేమందరం వచ్చేస్తాం. అందరూ కాదు, నువ్వొక్కడివే రా. ఓకే, నేను ఒంటరిగానే వస్తాను. నేను ఒంటరిగా వెళ్ళనా? మీరు కూడా నాతో వస్తారా నన్ను అబ్జర్వ్ చేయడానికి? లేదు, నువ్వు ఒక్కడివే వెళ్ళు.
నువ్వు? ఇన్స్పెక్టర్ అభిజిత్ ఎక్కడా? అభిజిత్ గారు రాలేకపోయారు, నన్ను పంపించారు. ఇవ్వు, ఆ పార్సల్ ఇవ్వు. ఈ పార్సల్ నేను నీకు ఇవ్వను. ఇది అభిజిత్ గారికి ఇస్తాను. చూడు, ఎక్స్ట్రాలు చేయకు. నేను ఇవ్వు. చెప్తుంటే వినపట్టలేదా? నేను ఇవ్వను. ఇదేంటో తెలుసు అనుకుంటా. బ్రతకాలనుందా చావాలనుందా? ఇందులో ఉన్న బుల్లెట్ ఏం చేస్తుందో తెలుసా? ఊరికే టైం వేస్ట్ చేయకు. అరే థ్యాంక్స్ చెప్పడమే మర్చిపోయాను. నన్నేం చేయదు, నేను చెప్పదు. చావు. Look up. నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాను. ఈ జాకెట్ వేసుకుంటే ఏమవుతుందో నీకు తెలుసు అనుకుంటా. మేడం గారు, తమరు మాకంటే ముందుగా మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నామో అక్కడికి మీరు ఈజీగా చేరుకుంటున్నారు. మేం మాట్లాడేది దీపరాజ్ గురించి. చాలా ప్లాండ్గా అతన్ని చంపేశారు. మేం కష్టపడి వజ్రాలహారం పట్టుకుంటే నువ్వు లాకర్ని ఖాళీ చేసి పెట్టావు. మేం లాకర్ గురించి మాట్లాడుకున్నాం. ఆలోపే వెళ్ళి ఆ లాకర్ని పగలగొట్టారు. మా బ్యూరోలో ఏం పెట్టావేంటి? జరిగిన సంఘటనలన్నీ బ్యూరోలోనే జరిగాయి. దాంతోనే మాకు బ్యూరోలోనే ఏదో ఉందని డౌట్ వచ్చింది. ఎప్పుడైతే మేము బ్యూరో మొత్తాన్ని సెర్చ్ చేశామో అప్పుడే మాకు నీ జాతకం మొత్తం తెలిసిపోయింది. అప్పుడే వజ్రాన్ని వజ్రంతో కోయాలని మేమంతా డిసైడ్ అయ్యాం. మా ఏజెంట్ ద్వారా ఫోన్ చేయించి నిన్ను ఇక్కడికి వచ్చేలా చేశాం. అక్కడే నువ్వు ఇరుక్కుపోయావు. మా ఫోనే ట్రాప్ చేస్తావా? స్టోరీ ఎండ్కి వచ్చేసింది కానీ ఇప్పుడు తొందరగా నిజం చెప్పే. నువ్వు సునంద కలిసి ఏం చేస్తున్నారు? సునంద సతీ సావిత్రే ఆవిడేగా మా బ్యూరోకి వచ్చి బ్యూరోలో ఆ ట్యాప్ అని సెట్ చేసింది. సునందకు పాపం అస్సలేమీ తెలీదు. మనోజ్ 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 ఎక్కడా? మనోజ్ ఇక్కడున్నావా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చెప్పింది నిజమే మనోజ్. వాళ్ళు నన్ను మోసం చేశారు. పార్థవిచ్చిన గిఫ్ట్ వాళ్ళు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నే వెళ్ళిపోవాలా? ఏమైంది? అనవసరంగా పీపీ పెంచకుండా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నువ్వేనా ఇలా మాట్లాడేది? నేను నమ్మలేకపోతున్నాను. నేనే మాట్లాడుతున్నా. నేను మాట్లాడేది నిజం. ఎందుకంటే నాకు కావలసినవన్నీ నాకు దొరికాయి. సో ఇక నీ అవసరం నాకు లేదు. ఈ డ్రగ్స్ వల్ల నేను లోపలికెళ్ళి కూర్చునేవాడిని. ఏంటి, నువ్వు డ్రగ్స్ అమ్ముతావా? కానీ ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ ఎవరికైనా తెలిసిందనుకో మీ ఆయన గతి నీకు పడుతుంది. పార్థవ్ ఏం చేసావు? అయినా పార్థవ్కి దీంతో సంబంధం ఏంటి? ఈ ఫోటోలు తీసింది ఆ మహానుభావుడే. ఈ నిద్ర మాత్రలే నీకు శాశ్వతమైన నిద్రనిస్తాయిరా. దీంతో నువ్వు తప్పించుకున్నాననుకుంటున్నావేమో. నా దగ్గరున్న ఫోటోలన్నీ ముందే నా ఫ్రెండ్కి పంపించేశాను. ఎవడాడు? ఎవరంటే సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్ పంపించా. ఇన్స్పెక్టర్ అభిజిత్ అంటే నా పార్థుని చెప్పింది నువ్వా? అవును, ఈ ఫోటోల గురించే చంపాను.
ఇన్స్పెక్టర్ అభిజిత్కి చిక్కకముందే నా చేతికి చిక్కించుకోవాలనుకున్నాను. అందుకే ఒక అమ్మాయికి డబ్బిచ్చాను. తను ఇద్దరిని చంపినా నా పని మాత్రం చేసి పెట్టింది. ఈ పని అంత ఈజీగా జరగలేదు. నేను పార్దో పేరున నీకు టెలిగ్రామ్ పంపాను. నా గిఫ్ట్ సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్ దగ్గర ఉందా? ఆ గిఫ్ట్ని వాళ్ళేం చేసుకుంటారు? సిఐడి కదా, వాళ్ళు ఏదైనా చేయగలరు తెలుసా? నీ గిఫ్ట్ గురించి మాకు తెలియదని కూడా అంటారు. అయితే నన్నేం చేయమంటావు? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. నీ గిఫ్ట్ని సిఐడి అభిజిత్ దగ్గరికి చేరేలోపు నువ్వు అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే ఈ చిన్న మైక్ సిఐడి ఆఫీస్లో ఫిట్ చేయాలి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మనకు వినపడుతుంది. కానీ ఇది అక్కడికెలా వెళ్తుంది? నువ్వే తీసుకెళ్తావు. ఆ ప్రకారంగా నేను అనుకున్నదంతా జరిగింది. ఇక వీటిని కాల్ చేస్తే ఓ పని అయిపోతుంది. లేదు, నేను వాటిని కాల్చనివ్వను. మనోజ్, పక్కకు అవి జరుగు. ఇచ్చేయ్. వీటిని కాల్చొద్దు. కాల్చాలి. అవి జరుగు. ఇచ్చేయ్. కాల్చొద్దు. నేను వాటిని కాల్చనివ్వను. జోసఫ్, బ్రతికే ఉంది సార్. ప్రణీత్, నువ్వు ఓకేనా? సార్, నేను ఓకే సార్. జోసఫ్, నువ్వు పైకెళ్ళు, నేను కవర్ చేస్తాను. సార్. అభిజిత్, ఆఫీసర్, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ ఆఫీసర్. తప్పగట్టేశాను. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.